బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర హింసాకాండకు దారితీసిన రిజర్వేషన్లపై ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళలు, వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న రిజర్వేషన్లను తొలగించడమే గాక సమరయోధుల కుటుంబీకులకు ఇస్తున్న 30% రిజర్వేషన్ను 5% తగ్గించింది. మైనారిటీలకు, దివ్యాంగుల కోటాను కేవలం 2% పరిమితం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% ఖాళీలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని, మిగిలిన 7%లో 5 సమరయోధుల కుటుంబాలకు, 2 దేశంలోని మైనారిటీలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని ఆదివారం తీర్పు చెప్పింది. కోటాల రద్దు కోసం విద్యార్థుల ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూనే రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి. మరోవైపు దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని షేక్ హసీనా ఆదివారం త్రివిధ దళాల అధిపతులతో సమీక్ష జరిపారు. బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే శరణార్థులకు రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆదివారం కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అమరవీరుల స్మారక దినోత్సవ మెగా ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై వారు విమర్శలు గుప్పించారు. బెదిరింపుల ద్వారా అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు. కాగా బంగ్లాదేశ్ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామన్న మమతా ప్రకటనను కేంద్రం ఖండించింది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశమని స్పష్టం చేసింది. మమతా ప్రకటన బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ దాకా ఆశ్రయం కల్పించి ఎన్నికల్లో గెలవాలన్న ఇండియా కూటమి కుట్రలో భాగమేనని బీజేపీ ఆరోపించింది. మరోవైపు బెంగాల్, హిందుస్థాన్ మధ్య సత్సంబంధాలనే కోరుకుంటున్నా అంటూ మమతా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టిస్తున్నాయి. భారతదేశంలో పశ్చిమ బెంగాల్ భాగం కాదని మమతా బెనర్జీ భావిస్తున్నారా అంటూ బీజేపీ నేత నలీన్ కోహ్లీ ప్రశ్నించారు.